బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మిస్ వరల్డ్ పోటీలపై వచ్చిన సంచలన ఆరోపణలను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ వ్యవహారంలో నిజానిజాలను తేల్చేందుకు డీజీ శిఖా గోయల్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలపై విచారణకు జరిపేందుకు సీనియర్ ఐపీఎస్లతో ప్రత్యేక బృందం ఏర్పాటైంది. రమా రాజేశ్వరి, సైబరాబాద్ ఎస్బీ డీసీపీ సాయిశ్రీ నేతృత్వంలో కమిటీ విచారణ చేపట్టింది. పోటీల నిర్వహణపై కంటెస్టెంట్ల నుంచి సమాచారం సేకరిస్తుంది. మిల్లా మ్యాగీ ఆరోపణల్లో నిజమెంతనన్నదిపై దర్యాప్తు తేలనుంది. బ్రిటన్కు చెందిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ అనూహ్యంగా ఈ పోటీల నుంచి వైదొలిగింది. ముందు ఆమె వ్యక్తిగత కారణాల వల్ల పోటీల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ ఆ తర్వాత ఆమె సంచలన ఆరోపణలు చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు నెట్టింట వాడివేడి చర్చ నడుస్తోంది. 24 ఏళ్ల మిల్లా మ్యాగీ గతేడాది మిస్ ఇంగ్లాండ్ టైటిల్ గెలిచింది. దీంతో ఆమె ప్రస్తుతం భారతదేశం హైదరాబాద్లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనడానికి వచ్చింది. ఈ క్రమంలో తాను పోటీల నుంచి తప్పుకోవడానికి గల కారణాలు వివరించింది మ్యాగీ. మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా పోటీదారులను ఉదయం నుంచి రాత్రి వరకు మేకప్తోనే ఉండేలా చేస్తున్నారని, ఆఖరికి ఉదయం టిఫిన్ చేసే సమయంలో కూడా మేకప్ తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక మిస్ వరల్డ్ పోటీలపై వచ్చిన సంచలన ఆరోపణలను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ వ్యవహారంలో నిజానిజాలను తేల్చేందుకు డీజీ శిఖా గోయల్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలపై విచారణ జరిపేందుకు సీనియర్ ఐపీఎస్లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటైంది. రమా రాజేశ్వరి, సైబరాబాద్ ఎస్బీ డీసీపీ సాయిశ్రీ నేతృత్వంలో కమిటీ విచారణ చేపట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో ఇన్ఛార్జ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఏదైతే మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో జరుగుతున్నాయో దీనిపైన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ అయితే కొన్ని ఆరోపణలు అయితే చేసింది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? బ్రిటన్కు చెందిన మిస్ ఇంగ్లాండ్ మాత్రం పోటీ నుంచి తప్పించుకుంది, అటు బయటికి రావడం జరిగింది. అయితే ముందస్తులో మాత్రం ఆమె పర్సనల్ విషయం వల్లనే ఆమె బయటకు వస్తున్న నేపథ్యంలో చివరికి మాత్రం ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మాత్రం ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటే ఖచ్చితంగా దీని మీద పూర్తి సమాచారం తీసుకునే మాత్రం కమిటీని ఏర్పాటు చేయండి. ఈ కమిటీలో వచ్చేసి సీనియర్ అధికారులు వచ్చేసి దీనిలో జాయిన్ కావడం జరిగింది. దీనిలో డీజీ శిఖా గోయల్ ఆధ్వర్యంలో మాత్రం ఒక కమిటీ ఏర్పాటు చేసి దీనిలో సీనియర్ అధికారులు 4గురిని కమిటీగా ఏర్పాటు చేసుకుని మాత్రం అసలు ఏం జరిగింది పూర్తి విచారణ చేపట్టడం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయండి. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వచ్చేసి ఈ మిస్ ఇండియా పోటీలకు సంబంధించిన వాళ్ళు వచ్చిన నేపథ్యంలో మాత్రము సుమారుగా 12 రోజులు మాత్రం ఆసక్తికరంగా వీళ్ళ షెడ్యూల్ కొనసాగింది. దీని తర్వాత హైదరాబాద్ పట్టణ కేంద్రంలో భాగ్యనగరంలో ఈ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన విషయంలో మాత్రము ఈ మాట బయటకు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వేరే దేశాల సంస్థ మిస్ వరల్డ్ వాళ్ళు మన రాష్ట్రానికి వస్తే మనకు నిధులు నిక్షేపాలు వస్తాయి, ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి చెందింది అనే విధంగా మాత్రము మిస్ వరల్డ్ పోటీలకు రాష్ట్ర ప్రభుత్వం స్వాగతం పలికి ఆహ్వానించడం జరిగింది. అయితే ఈ మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన తర్వాత అనూహ్యంగా ఈ మాట వచ్చిన తర్వాత మాత్రము రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా హవక్ అయిపోయింది అనుకోవచ్చు. ఎందుకంటే వేరే దేశాలకు సంబంధించిన వాళ్ళు మన రాష్ట్రానికి వచ్చేసి మన భారతదేశంలో అది మన భాగ్యనగరం వచ్చేసి ఈ మిస్ వరల్డ్ పోటీలో భాగస్వామ్యం అయ్యే విషయం అందరూ తెలిసిందే. అయితే ఇలా మిస్ వరల్డ్ భాగస్వామ్యం అయ్యే వాళ్ళు ఒక్కసారిగా ఈ మాట చెప్పిన తర్వాత అసలు నిజాలు ఏంటి, ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది, దీని మీద పూర్తి సమాచారం తీసుకోవాలంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీని మాత్రం 4 సీనియర్ అధికారులతో ఈ కమిటీ ఏర్పాటు చేశారు. సో ఆ కమిటీకి సంబంధించి ఈ రోజు ఆ కమిటీ అనేది కొనసాగుతుంది. రానున్న రోజుల్లో దీని మీద పూర్తి విచారణ చేపట్టి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని మాత్రం అధికారులు ముందస్తు సమాచారం తీసుకోవడానికి వచ్చేసారు. అయితే సుధాకర్, ఏదైతే ఈ మిల్లి మ్యాగీ చేసిన ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఆమెనైతే దానికి సంబంధించి నిర్వాహకులు ఏ రకంగా స్పందిస్తున్నారు? ఎందుకంటే ఎవరైతే ఈ ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఆమె వెళ్ళేటప్పుడు తన యొక్క వ్యక్తిగత కారణాలతోటి తన ఇంట్లో బాగలేకుండా వెళ్తున్నా అని చెప్పి ఈ రకంగా తప్పుడు
ఆరోపణలు చేస్తున్నట్టుగా వాళ్ళైతే వెల్లడించారు. దీని గురించి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ఒకటే సంబంధించి ఈ మిస్ వరల్డ్కి సంబంధించిన వారు చూసుకుంటే ఉదయం నుండి సాయంత్రం దాకా వీరంతా ఒకే రూమ్ లో అంటే మేకప్ కు సంబంధించిన రూమ్ లో ఆయన కొనసాగుతారు. అక్కడ తర్వాతనే మిస్ వరల్డ్ భాగస్వాములైన ప్రొడక్షన్ ప్లస్ కాడికి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో అంటే ఈ సమయంలో ఏం జరుగుతుంది కానీ ఒక్కసారిగా బయటకు వచ్చింది ఈ మాట చెప్పిన మాత్రము ఈ మిస్ వరల్డ్ పోటీలకు ఎవరు స్వాగతం పలికి పోటీలు నిర్వహిస్తున్నారో వాళ్ళు మాత్రం ఒక్కసారిగా హవక్ కావడం జరిగింది. అంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం సైతం ఒక్కసారిగా హవక్ కావడం జరిగింది. ఏంటి ఎప్పుడు లేని విధంగా రాష్ట్ర అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా భాగ్యనగరంలో ఈ మిస్ వరల్డ్ పోటీలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రానికి ఎంతో కొంత అభివృద్ధి చెందే అవకాశాల నేపథ్యంలో ఒక్కసారిగా ఇంగ్లాండ్కి చెందిన ఈ మిస్ వరల్డ్ ఈ మాట చెప్పిన తర్వాత మాత్రం రాష్ట్రం ఒక్కసారిగా ఉలికిపడనుకోవచ్చు. అసలు ఏం జరుగుతుంది, నిజంగానే ఇలా జరిగిందా, లేకపోతే ఎవరైనా అన్నారా, లేకపోతే వీరే పోటీ నుంచి తప్పించుకునేందుకు ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నారా అనే ధోరణి మాత్రం కొనసాగుతున్న ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిస్ వరల్డ్ పోటీల్లో ఇటువంటి వాక్యాలు రావడం మాత్రం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే దేశవ్యాప్తంగా చర్చగానికి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్.